బైబిల్లో ఉన్నటువంటి సువార్తలు, పత్రికలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. విశ్వాస జీవితంలో మొదటి ప్రారంభ స్థితి, మొదటి స్థాయి ఏంటి అంటే ఇటు కీర్తనలు, ఇటు సామెతలు చదువుతూ ఉంటాం. ఇది మొదటి స్థాయి. రెండవ స్థాయి ఏంటి అంటే పాత నిబంధనలో ఉన్న భక్తుల చరిత్రలు, వారి జీవితంలో నుండి పాఠాలు, క్రొత్త నిబంధనలో కూడా భక్తులు వారి జీవితాల నుండి మనం నేర్చుకునే పాఠాలు. ఇది రెండవ స్థాయి. మూడవ పైమెట్ ఏంటి అంటే పత్రికల్లో రాయబడినటువంటి అనేకమైనటువంటి గొప్ప విషయాలను, లోతైనటువంటి విషయాలను అర్థం చేసుకుని, ఆలోచించి వాటిని అర్థం చేసుకుని దేవుని చేత వాటిని మనం ఎరిగి ఆ ప్రకారం జీవించటం టాప్. ఇది మూడవది, ఉన్నతమైనది. అయితే ప్రతి వ్యక్తిలో నిత్యము ఇవి తిరుగుతూనే ఉండాలి. రోజు మొదటి దశలోకి రావాలి, అదే రోజు రెండవ దశలోకి రావాలి, అదే రోజు మూడవ దశలోకి రావాలి. అంటే మనము ఈ మూడింటిని జాగ్రత్తగా చదువుకుంటూ, అబ్జర్వ్ చేసుకుంటూ, నేర్చుకుంటూ రావాల్సిన అవసరత ఎంతో ఉంది. ఒక్కోసారి మొదటి దశలో ఎక్కువ కడుగుతాం. శ్రమలు, బాధలు, ఇబ్బందులు వచ్చినాయి అనుకో, కీర్తనలు మనల్ని అలా నడిపిస్తాయి. ఎన్ని చదువుతున్నా చదువుబుద్ధి అవుద్ది. అవి చదువుతుంటే ఇంకా మనలో ప్రార్థన పెరుగుతుంది. రెండవ దశలో ఉన్నప్పుడు ఈ దేవుడు అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తా ఉన్న విషయాలు అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది రెండవ దశలో ఉన్న వాళ్ళకి అది ఎక్కువ నడుస్తుంది. ఈ రెండు అయిపోయి ఇంకా నేను దేవుడి కోసం ఇంకా బలంగా జీవించాలి, నేను వేటిని విడిచిపెట్టాలి, నేను ప్రభువుని ఎలా మరింతగా సంతోషపెట్టాలన్న ఆశ, ఆలోచనలు కలిగినప్పుడు మూడవ స్థాయి పత్రికలు వరుసగా ధ్యానం చేసి మనకి పర్టికులర్ గా అలాంటి భావనలు ఏమీ లేకపోయినప్పటికీ మనము కేవలం ఆయన వాక్యాన్ని చదువుకొని మనంతటా మనమే పత్రికల్లో రాయబడిన విషయాలు గ్రహిస్తూ ఏం చేస్తామంటే దేవునికి మరింతగా దగ్గర అవడానికి దేవుని యొక్క వాక్యము మనకెంతో సహకారంగా ఉంటుంది. ఇది మనం గ్రహించాలి. సో ఇక్కడ పేతురు తన పత్రికలో అనేకమైనటువంటి విషయాలు, పౌలు పత్రికలు, పేతురు పత్రికలు, ఈ శిష్యుల రాసినటువంటి ఉత్తరాలు ఎంత ప్రభావం కలిగినవి. వాళ్ళు రాసి ఇప్పుడు దాదాపుగా ఇంచుమించుగా 2000 సంవత్సరాలు అవుతుంది. ఒక లెటర్ రాసి 2000 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆ లెటర్ మరలా చదివి అందులో జీవము కలిగినటువంటి ఆ భావాన్ని పొందుకోవటం అనేది చిన్న విషయం కాదు. ఎన్నిసార్లు చదువుకుంటాం పత్రికలు మనం, కొంతమందికి ఏమో అర్థం కావు. ఎందుకు అర్థం కావో తెలుసా? పత్రికలు అది మూడో స్థాయిలోకి రావాలి. వీటిని అన్నిటిని చదువుకొని వస్తే అది అర్థం అవుతుంది. అలా కాకుండా ఏముందలే అన్నట్టుగా మనకు ఏదో చదివేం అర్థం కావట్లేదు, ఏం అర్థం కాదు. పేతుడు ఎవరు, ఏ అనుభవంతో రాస్తున్నాడు ఈ విషయాలు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవి కూడా మనం చూస్తే గొప్పగా మనకు అర్థం అవుతాయి. పేతుడు జీవితంలో చూసినటువంటి అనుభవాలను బట్టి ఆత్మచేత నడిపించబడి ఈ మాటలు అంటున్నాడు. ఏమంటున్నాడు? పేతుడు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 8లో ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల ప్రభువైన యేసుక్రీస్తు గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైన లేకుండా కాకుండా చేయును. ఇవి మీకు ఉంటే, ఈ విషయంలో మీకు అనుభవము, జ్ఞానం ఉంటే ఇవి మిమ్మల్ని సోమరులుగా చెయ్యం, నిష్ఫలులుగా చెయ్యం. మనం సోమరులుగా ఉండం, నిష్ఫలమైనటువంటి వారిగా మనం ఉండం. ఈరోజు విశ్వాసులు చాలా మంది సోమరిపోతులు అయిపోతూ ఉంటారు. ఎప్పుడు చేసే ప్రార్థనే, ఎప్పుడు చదివే బైబిలే, ఎప్పుడు వెళ్ళేటువంటి చర్చియే, అవి ఏముందిలనే ధోరణి అనేక మందిలో పెరుగుతూ ఉంటుంది. కాలక్రమేణంగా పెరుగుతుంది. అవి ఏముందిలే, ఎప్పుడు చెప్పేవేలే, మనకు తెలీదా, చదువుదాంలే, చూద్దాంలే, సోమరులైపోతారట. తెలుసు, చాలా వాక్యాలు తెలుసు. సోమరిని సామెతల గ్రంథకర్త హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు? సోమరి చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతలు బాగా కనిపెట్టి నేర్చుకో. జ్ఞానం అంటే ఏంటో చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. మనం చీమ కనపడితే దాన్ని చంపే పనిలోనే ఉంటాం, కానీ దాని నుండి మనం నేర్చుకోలేము.
చూడండి అవి ఎంత జ్ఞానంగా ఉంటాయి, ఎంత జ్ఞానంగా ఉన్నాయి చీమలు. ఆ కింది వచనంలో అంటాడు, సామెతలు 6:6 చెప్తుంది చీమల గురించి. వాటికి యజమానుడు లేడు, పై విచారణకర్త లేడు, అయినా గాని చక్కగా సమయానికి అవసరమైన ధాన్యాన్ని అవి జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకుంటాయి, జాగ్రత్తగా నడుస్తాయి. వాటి ఐక్యత ఉంది, ఒకదానికి మధ్య సమాధానం ఉంది. చీమలు చూడండి, ఎక్కడన్నా జిగ్జాగ్కి వెళ్తాయా, వంకర టింకరకి వెళ్తాయా? ఈ చీమ ఇటు వస్తుంది, నేను ఎందుకులే, ఇది నడిచిన దారిలో నేను పోకూడదు, వేరే దారిలో పోద్దా, దారి చూపిస్తే దాంట్లో నేను పోయేది ఉంది అన్నది అనుకుంటుందా? అంటే యూనిటీ, ఎంత ఐక్యత, ఎంత సమాధానం, ఒకదానికొకటి మధ్య ఎంత సంబంధం ఉంటది అని అంటే, అదే దారిలో చీమ వెళ్ళేటప్పుడు ఒక రకమైనటువంటి ఒక పదార్థాన్ని వదిలిపెడుతుందట. ఆ పదార్థాన్ని పట్టుకొని వెనక చీమ ఇది ఇక్కడ వదిలిందంటే మనం ఇలానే వెళ్ళాలి, ఇదే దారి, అలా లైన్ పడిపోద్ది. తర్వాత మనం ఏదైనా అడ్డం పెట్టినా ఏం చేసినా దాన్ని బట్టే అది సరైన మార్గంలోకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్ గా. ఇక్కడిది ఆ లైన్ తుడిపేస్తే ఇంకో లైన్ ఏర్పాటు చేసుకుంటాయి, వెళ్తాయి. పై విచారణకర్త లేకున్నా అనే మాట రాయబడింది. అయినా మన పైన ఎవరు లేకపోయినా మనం బాగానే ఉంటామా? అంటే ఎవరు ఉంటేనే ఉంటామా? అంటే మనకన్నా ఎవరు బెస్ట్? అప్పుడు ఎవరు బెస్ట్? చీమలే. ఎంత గోల్డ్ లేవు, వాటికి ఉన్న సెన్స్ కూడా మనకు లేకపోతే ఎట్లా? కాబట్టి మనము జ్ఞానం విలుగుండా, పేతురు అంటున్నాడు కదా, సోమరులు కాకుండా చేస్తాయి ఇవి. సోమర్తనం ఎప్పుడు వచ్చింది? నిదానంగా పర్లేదులే 11ంటికి లెగుద్దాం అని ఇప్పుడు అనుకుంటావా? జనరల్ గా సెలవు అప్పుడు కాకుండా. ఎందుకని వెళ్ళాలి? నువ్వు ఏదో బాధ్యత కట్టుబడి ఉన్నావు కాబట్టి ఆ బాధ్యత నిన్నేం చేస్తుంది? సోమర్తనంలో పడకుండా నిన్ను పరిగెత్తాలి చేస్తుంది. సోమరులు అయ్యేది ఎవరు? ఇప్పుడు ఎవరు లేచినా ఎప్పుడు లేచినా ఏమైంది అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? రేపు 11ంటికి లేస్తే మాత్రం ఎవరన్నా అంటారా? ఏమన్నారు, హ్యాపీ పడుకోవచ్చు. అలా పడుకోవాలన్నా నేను అంటారే, రాసి పెట్టుండాలిగా. అట్ట పడుకోవాలంటే మరి ఫుడ్ పరిస్థితి ఏంటి, బెడ్ పరిస్థితి, ఇవన్నీ ఎలా నడుస్తుంది అని అంటే సంథింగ్ ఈజ్ దేర్. ఏమీ లేకుండా ఇలా ఉండడం కుదరదు. కాబట్టి సోమరితనం ఉండకుండా మనల్ని నడిపించేది ఏంటంటే బాధ్యత మనలో ఉన్నప్పుడు, ఒక భారం మనలో ఉన్నప్పుడు మనం సోమరులుగా ఉండం. విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా ఒక బాధ్యత, భారం మనతో ఉంటే ఎవరితో పని లేదు, నేను వెళ్ళాలి, నేను ప్రార్థన చేయాలి, ఒకరితో నాకు అనవసరం, ఆ పక్కింటా వచ్చిన దాకా 9 దాకా కదవునా, 11 దాకా కదవు, ఆమెకు ఏదో పని ఉంటుంది, ఆమె వచ్చే వెళ్దామని ఇలానే కూర్చుంటే ఆరాధన అంతా అయిపోతుంది. ఒకరితో పని కాదు, నీ మట్టుకు నువ్వు రావాలి, నువ్వు ఆరాధించాలి దేవుణ్ణి, నువ్వు పాట పాడాలి, నువ్వు దేవుణ్ణి స్తుతించాలి, ఆయన వాక్యం చదవాలి, ఆయన వాక్యాన్ని వినాలి. ఒకరితో పొత్తు కాదు, ఒకరితో పోటీ కాదు. కాబట్టి మనకు ఒక భారం ఉండాలి. నాకు భారం ఉంటుంది, అలాగే మీకు ఒక భారం ఉండాలి. అలా ఉంటే అందరం ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్తాం. చీమల్లాగా సోమరులుగా ఉండకూడదు. ఎప్పుడు సోమరితనం ఉండదంటే బాధ్యత, భారం ఉన్నప్పుడు సోమరితనం ఉండదు. మీ ఆఫీసులో మీ సార్ వస్తాడో లేదో నీకు తెలియదు, ఆయన వచ్చి అడిగినప్పుడు లేచి వెళ్దాంలే అని అనుకుంటామా? వెళ్ళుంటాం. ఇప్పుడు అందరికీ ఏలుముద్రలు పెట్టేశారు, ఎవడొచ్చాడు ఎవడు రాలేదు, ఎక్కడి నుండి ఎవడైనా చూడొచ్చు, అధికారులు ఎవరైనా. సీఎం ఆఫీస్ నుంచి కింద దాకా మొత్తం అందరికి తెలిసిపోద్ది, ఎప్పుడు వచ్చావు, ఎన్నింటికి వచ్చావు, ఏం చేస్తున్నావు, అన్ని రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు వాటి కోసం మనం ఎంత భారం కలిగి ఉంటున్నాం, అవి మనం సోమరులు కాకుండా చేస్తున్నాయి. భయం కూడా. అంతకుముందు అయితే ఏడే ఉంటాడు, అడిగిపోయాడు, అడిగిపోవాలి, ఏడే ఉన్నా అంటాడు. ఇప్పుడు అదేం లేదు, రావాల్సి వచ్చినట్టు వచ్చి కనపడాలి, వేలు ముద్రలు వేయాలి, ముఖం చూపించాలి, చాలా జరుగుతున్నాయి. ఇవి పరిగెత్తేలా చేస్తున్నాయి వాళ్ళని. విశ్వాస జీవితంలో మనల్లో కూడా సోమరులుగా చేయకుండా ఉండే ఉన్నాయి. మనకుంటే మనకు సోమరితనం రాదు. సోమరులైనను నిష్ఫలులైనను ఫలము లేని వారిగా. ఏం ఫలం ఉండదు. ప్రార్థనకి వెళ్తున్నావు, వస్తున్నావు, ఫలం ఏంటి? ఎవరికన్నా ఉపయోగం ఉందా, ప్రయోజనం ఉందా? ఎవరి కోసం ప్రార్థన చేయరు, నువ్వు పాట నేర్చుకోరు, నువ్వు వాక్యం చదవరు, ఏం ఫలాలు లేని చెట్లు ఎంతకాలం ఉంటాయి?
తెలియదు. దేవుడు అంటాడు ఎప్పుడో నరికే ఎందుకు అనవసరంగా ఈ స్థలం దండగా అన్నాడు అనుకో, అంత బాధ. అలాగ మనం ఉండకుండా ఉండాలి. నిష్ఫలులుగా ఉండకూడదు, సోమరులుగా కూడా ఉండకూడదు. వాడబడాలి ప్రభు కోసం. ఫలాలు ఉండాలి, ఫలించేటువంటి చెట్లుగా ఉండాలి. మారు మనసు తగిన ఫలములను ఫలించండి అన్నాడు. తగిన ఫలాలు కావాలి. మనం లోకంలో ఫలాలు లేకపోతే ఎంత బాధ. పిల్లలు లేకపోతే వాళ్ళ బాధ గురించి అసలు మామూలుగా ఉంటుంది. ఎన్ని రకాలుగా ఎడుతూ ఉంటారు. పిల్లలు లేదు అందరూ అడుగుతున్నారండి. ఏమని అడుగుతున్నారు? ఏందో పెళ్ళైంది 1 నెల క్రితం 2 నెలల క్రితం అనేది కూడా ఆలోచన చేయట్లే. ఈ మధ్య పెళ్ళయిందా? అయిందండి. పిల్లలు ఎంతమంది అండి? అసలు వాటికి మొన్న ఎప్పుడు అయినా కూడా ఎమ్మటే పుసుక్కుని మాట అడిగే పనిలోనే ఉంటారు. పెళ్ళి ఎంతకాలం అయిందనే మాట కూడా అడగట్లా. పిల్లలు ఉన్నారు లేదా? లేరండి. ఇంకా లేకపోవటం నీకెందుకు లేకపోతే మనం రకరకాలుగా మాట్లాడుతుంటారు. అయినా ఇంకా లేదా పిల్లలు? వీళ్ళిద్దరూ ఏదో చెట్టుకు తెచ్చుకునే కాయలు ఏమన్నా గర్భఫలము దేవుడిచ్చే బహుమానం, దేవుడు ఇవ్వాలి. సో మనుషులు ఎన్నో మాటలు అంటారు. పిల్లలు లేకపోతే ఆ మాటలు బట్టి ఎంత బాధపడుతుంటారు, ఏడుస్తారు. మామూలుగా ఏడవరు. ప్రభు వాళ్ళకి ఇచ్చావు పిల్లల్ని, ఎవరికి ఇచ్చావు పిల్లల్ని, నాకు కూడా ఈ ప్రభు ఇస్తే నీకే ఇస్తాం. ఇప్పుడు అట్టాటారు వాళ్ళు లేరు. 2 మగ పిల్లలు ఉన్నారు. పోనీ ఒకనన్నా సేవకి అంటే అది నిజమా? పాత నిబంధనలో ఒక రూల్ ఉంది. జ్యేష్ఠుడు తొలి సంతానం ఎవరికి? దేవుడికి ఇచ్చేసాడు. ఆ లెక్కనైతే ఎంతమంది ఇవ్వాలి? దేవుడికి ఇస్తున్నారా? ఉందా? ఆ రోజుతోటి వాళ్ళకే సరిపోయింది. ఇప్పుడు అందరినీ అడుగుతున్నాడు నువ్వు కావాలని. ఒకప్పుడు పెద్దవాళ్ళ ఇంట్లో, ఇప్పుడు అందరిని అడుగుతున్నాడు మీరు నాకు కావాలి, మీరు నా పని చేయండి, మీ పనులు మీరు చేసుకోండి, నా పని చేయమని అడుగుతున్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన వారులారా, మనందరము దేవుని మహిమపరిచే పనిలో ఉన్నాం. చెప్తున్నాడు కదా, పిల్లలు లేరని ఒక బాధపడి హల్లేడుస్తా ఉండంటే, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని పోషించలేక, వాళ్ళని చదివించలేక, వాళ్ళకు అవసరమైన కోరికలు తీర్చలేక కొంతమంది ఏడుస్తూ ఉంటారు. రకరకాల దుఃఖాలు, రకరకాల బాధలు. మనము సోమరులుగా ఉండకూడదు, నిష్ఫలులుగా అస్సలు ఉండకుండా ఉండాలి. అలాగే 9లో అంటున్నాడు, ఇవి ఎవరికి లేకపోను. ఏందో చూద్దాం తర్వాత. అవి లేనోడు ఏమవుతాడట? తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు అవుతాడు. ఇవి ఎవరికి ఉండవో. అవేంటో పైన కొన్ని ఉన్నాయి. ఏమేంటి అవి అని అంటే, దేవుని స్వభావంలో పాలిభాగస్సులు అవటం అనేది ఒక్క మాట. దేవుని స్వభావంలోనికి పాలివారం అవ్వాలి. దేవుని స్వభావం ఏంటి? దేవుని మనసు ఏంటి? దేవుని గుణ లక్షణాలు ఏంటి? ఆలోచన చేద్దామా? మనం తెలుసుకోలేకపోతున్నాం. ప్రతిసారి దేవుడి దగ్గరికి నన్ను అర్థం చేసుకోవా, నా బాధను అర్థం చేసుకోవా, నా పరిస్థితి అర్థం చేసుకోవా అని దేవుణ్ణి అడుగుతున్నామే గాని దేవుడేంటి, దేవుని ఆలోచన ఏంటని, దేవుని స్వభావం ఏంటి అని మనం ఆయన గురించి ఆలోచిస్తున్నాం. అసలు నన్ను ఆలోచించావా? అసలు దేవుడు ఏంటి, ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన ఉద్దేశాలు ఏంటని ఎప్పుడన్నా మనం ఆలోచిస్తామా? మనం ఎప్పుడయ్యా ఆలోచించాం? ఏంటి ప్రభు నా పరిచయం, ఏంది మన అడుగు పరిస్థితి ఏంటంటాం, రేపు ఏంటంటాం, అమ్మాయి పరిస్థితి ఇదేంటి అదేంటి అన్ని అన్ని తెచ్చి కుప్పలు బయలుదేరి పెడతాం. కానీ ఏ రోజైనా దేవుడి పట్ల, దేవుడికి మన పట్ల ఆయన ఉద్దేశాలు ఏంటో ఆలోచించామా? ఆలోచించాలి. ఆయన మనసు ఏంటో తెలుసుకోవాలి. ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడో తెలుసుకోవాలి. అప్పుడు సరైన మార్గంలో అవి లేకపోతే ఏమవుతామంటే, 2 మాటలు ఉన్నాయి అక్కడ. ఇవి ఎవరికి లేకపోయినవాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడు అయిపోతాడు. గుడ్డివాళ్ళు అయిపోతారు. గుడ్డివాళ్ళు అంటే 2 కళ్ళేం పోవు గాని చచ్చిపోతారు. ఆవాదములు పండు తిను దినమున చచ్చిపోతారని. చచ్చిపోయారా? చచ్చిపోలేదా? చచ్చిపోలేదు. ఆ టైపు గుడ్డితనం ఇది కూడా. కళ్ళు పోతాయి అంటే చచ్చిపోయారని సంగతి అసలు తెలియదు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన మనోనేత్రాలే పోయి మామూలు నేత్రాలు చేసినాయి. దేవుడు వారి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరణం లేదు అప్పటికీ.
మరణం లేదు అప్పటికి. వాళ్ళ తప్పు చేసిన తర్వాత మరణం వచ్చింది. ఇంకా మరణం అప్పుడు దాకా దేవుడు అవ్వ ఆదాముకి మరణం రాసి పెట్టలా. ఎప్పుడైతే వాళ్ళు ఆ పాపం చేశారో అప్పుడు మరణ శాసనం అనేది వచ్చింది. అప్పుడే వచ్చింది మరణం. ఇన్స్టాంట్ గా వాళ్ళు భౌతికంగా చచ్చిపోలేదు, కానీ భౌతికంగా వాళ్ళకి మరణ శాసనం రాయబడింది. ఆత్మీయంగా వాళ్ళు చనిపోయి వారే. దేవుడికి ఎవరన్నా ఉపయోగపడగలరా? వాళ్ళు చేసిన పని ఇంకేం లేదు. జస్ట్ భూమి మీద పిల్లలు పుట్టడానికి కారణం ఏదంతే. ఇంకేం అవాదముల వల్ల ఇంకొరిగింది ఏమన్నా ఉందో బైబిల్లో? తర్వాత ఏమి లేదు. జస్ట్ పిల్లలు ఉంటాం తప్ప ఇంకేం లేదు. ప్రయోజనం ఏమి లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ గుడ్డివారిగా మారకూడదు. ఆత్మీయంగా గుడ్డివారిగా మారకూడదు. యాకోబు తన ఇస్సాకు తన చివరి దినాల్లో ఏమైపోయాడు? గుడ్డివాడు అయిపోయాడు. కళ్ళు కనపడలా. ఇద్దరు వచ్చారు. ఇద్దరు పిల్లలు ఎవరో తెలుసు. ఏ సైకిల్ ఏంటంటే కొడుకు పెద్దోడు ఎవడో చిన్నోడు ఎవడో గుర్తుపట్టలేకపోయాడు. తేడా సౌండింగ్ అర్థమైంది. పాపం చెవులు బాగా ఏర్పడుతున్నాయి, కళ్ళు కనపడతాం. ఒక వయసు వచ్చాక జన్మల కళ్ళు కనపడవు. ఏవో కంటి సమస్యలు వస్తాయి, కళ్ళజోడు పెట్టుకుంటాం. లేదా ఈ రోజు 100 రకాల పరిస్థితులు. ఓపిక మన దగ్గర ఉండాలి, కానీ 80 ఏళ్ళకు కూడా ఆపరేషన్ చేసే వాళ్ళు తయారయ్యారు. కళ్ళలోని గ్లాసులు పెట్టేస్తున్నారు. ఇంకా రకరకాలుగా వచ్చినాయి. ఆ రోజుల్లో ఏమీ లేవు. అయినప్పటికీ భౌతికమైన గుడ్డితనమే అది. కానీ ఆత్మీయంగా కూడా గుడ్డితనం ఉంది అక్కడ. పాపం సెన్స్ చేసుకోలే, అర్థం చేసుకోలేకపోయాడు. మాట తేడా ఉంది కదా. మరి మాట తేడా ఉన్నప్పుడు ఆగాలా లేదా? ఆగాడా? కాదులే, ఇప్పుడు మాట తేడా పడినా నేనే అని అంటే మాట అర్థం అవుతుందిగా క్లియర్గా. మనం అనుకో కొంచెం తెలివితేటలు ఉపయోగించినా ఒకసారి ఆని కూడా రమ్మన్నారు. నాలంటుడైతే అక్కడ ఆని కూడా రమ్మన్నా. ఇద్దరు మాట్లాడిన ఒకసారి అసలు మిమ్మల్ని కూడా పట్టకరంట. ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది. రేపు మామూలు తేడా వచ్చిందంటే చాలా భయంకరమైనటువంటి ఇష్యూస్ అవుతాయి కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. అక్కడ జాగ్రత్త లేకుండా గుడ్డివాడైపోయాడు. చెయ్యి మారిపోయింది, ఆశీర్వాదాలు మారిపోయింది. సరే, దేవుని ప్లాన్ లో భాగం జరిగింది. ఆత్మీయంగా మనం గుడ్డివాడు కాకూడదు. ఏది కూడా యాజకుడు సేవకుడు అయినా ఏమైపోయాడు? గుడ్డివాడు అయిపోయాడు. ఏది కూడా కళ్ళు కనపడట్లా. సమూయేలు దేవుని స్వరాన్ని వింటున్నాడు, కానీ నేను పాస్టర్ అయితే ఏరు కనపడట్లా. ఆ చర్చిలో పిల్లవాడు వింటున్నాడు దేవుని స్వరాన్ని, ఏరు వినపడట్లా. గుడ్డివాడు అయిపోయాడు. పిల్లలు చేసే పాపిష్టి పనులు కూడా కనీసం గమనించుకోలేకపోయాడు. ఈ పిల్లలు ఏం చేస్తున్నారు నా పిల్లలు అని కూడా ఆయన ఆలోచించలేకపోయారు. అందుకే దేవుడు వాళ్ళని చంపేసేసాడు. ఆ ఇద్దరు పిల్లలు, యాజకుల పిల్లలైనా కూడా. గుడ్డివాడైపోయాడు. ఆత్మీయంగా గుడ్డి వాళ్ళంగా మనం ఎప్పుడు ఉండకూడదు. ఆత్మ సంబంధమైన వాటిని చూడాలి, శరీర సంబంధమైన వాటిని మాత్రమే చూడొద్దు. ఆత్మీయమైనటువంటి పోలికలు ఉండాలి. గుడ్డి వాళ్ళంగా ఉండకూడదు. ఆత్మీయ గుడ్డితనం చాలా భయంకరమైంది. మనం ఎలా ఉన్నాం, మన స్థితి ఎలా ఉంది? నిజంగా గుండెల మీద చేసుకుని నేను నిత్య జీవానికి సిద్ధపడుతున్నాను, లేదు నేను నడుస్తున్న మార్గం లేదా నా విశ్వాస జీవితం ఖచ్చితంగా ప్రభు కృపను బట్టి నేను పరలోకానికి వెళ్తానని ధైర్యంగా చెప్పగలమా? గుడితనం ఉండకూడదు. విశ్వాసులే గుడ్డలు అయిపోతున్నారు. బట్టి అసలు తెలియనట్టుగా తయారైపోతున్నారు. అలా నిజంగానే తెలియదు. ఆ ఆత్మ జ్ఞానం ఉండడం వల్ల లోక సంబంధమైన వాటిని చూస్తా ఉంటే ఆత్మ సంబంధమైన ఎలా చూడగలుగుతాం? మనకు లోకంలో గొప్పలే గొప్ప అయిపోతున్నాయి. ఆత్మ సంబంధమైన గొప్పలు ఎవరు పట్టించుకోవాలి? ఆత్మ సంబంధమైన వాటిని చూడాలి. మన మనోనేత్రాలు వెలిగింపబడాలని బైబిల్ చెప్తుంది. మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. మన మనోనేత్రాలతో చూడాలి. వాటితో మనం ప్రభువుని చూడాలి. గొప్ప దర్శనాలను చూడాలి. గొప్ప దేవుని చిత్తాన్ని మనం చూడాలి. గుడ్డి వాళ్ళు కాకూడదు. కానీ వీళ్ళు పాప సంగతి, పాప క్షమాపణ మర్చిపోయి గుడ్డివారును దూరదృష్టి లేనివాడగును. విశ్వాస జీవితంలో ఇంకోటి ఉండాలి. ఏంటది? దూరదృష్టి ఉండాలి. ఈ పూటగా తిన్నామా అయిపోయిందా అని కాదు. దూరదృష్టి విశ్వాస జీవితంలో ఉండాలి. ఇదిగో ఇప్పుడు ఒక విత్తనము, రేపది వృక్షము.
చిన్నప్పుడు చదువుకొని ఉంటాం. మేము చదివేటప్పుడు ఒక పాఠం వచ్చింది. ముసలాయన కూర్చొని మామిడి అన్నీ నాటుతా వస్తున్నాడంట. తర్వాత కూడా వచ్చాడు, ఎందుకు నువ్వు ముసలాడు అయిపోయావు ఆల్రెడీ, నువ్వు ఇప్పుడు నాటు తెగ నీళ్లు పోతున్నావు, వాటికి అవి పెరిగి పెద్దయి కాయలు కాసేయడానికి నువ్వు ఉంటావా? నువ్వు ఉండవు, చచ్చిపోతావుగా, ఎందుకు అంత శ్రమ తీసుకుంటున్నావు? అరే బాబు, నేను ఉండకపోవచ్చు కానీ మీరు ఉంటారు కదా, మా పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఉపయోగపడతాయి. వాళ్ళ ఆలోచన అలా ఉంది. ఆయన ఆలోచించాడు, ఇది నేను తినకపోయినా తర్వాత తరము వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందన్న గొప్ప ఉద్దేశంతో ఒక చెట్టు నాటాడు. చిన్న మొక్క, అది మొక్క నాటాడు, దాన్ని పెంచాడు ఓపుకున్నంత వరకు. ఆయన పోయిన అది ఉంది, వాటి ఫలాలు ఆ తర్వాత వాళ్ళు తింటారు. అది ఒక నీతి పాఠం. విశ్వాస జీవితంలో మనం కూడా ఒక పని చేస్తే ఆ తర్వాత తరాలకు దీవెనకరంగా ఉంటుంది. ఒక దూరదృష్టి ఉండాలి. విశ్వాస జీవితంలో మనం తీసుకునే స్టెప్ తర్వాత తరాలది ప్రభావితం చేస్తుంది. అయితే చెడు ప్రభావం ఉండకూడదు, మంచి ప్రభావం కలిగిన విధంగా మన స్టెప్ ఉండాలి. విశ్వాస సంబంధమైన స్టెప్ తీసుకోవాలి. అబ్రహాము ఒక స్టెప్ తీసుకున్నాడు, అన్నిటినీ విడిచిపెట్టి దేవుని మాట చొప్పున వెళ్ళాడు. ఆయనకేదో ఆరాటమే వెళ్ళిపోవాలి. దేవుని చిత్త ప్రకారం మూవ్ అయినప్పుడు అబ్రహాము బంధువులు అనేవాళ్ళు లేకుండా ఉంటారా? ఆ పాత దేశంలో ఉంటారు, కానీ వాళ్ళు చెప్పుకుంటారు, అని అబ్రహాము మనవాడే, ఇప్పుడు దేశం అయిపోయింది. మిగతా వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఉంటే ఏడుని ఉంటారు, ఆ ఊర్లోనే ఉంటారు. ఏడో ఒక కాలనీ, ఒక మూల కాలనీ అని పేరు పెట్టుకొని అక్కడ ఉండటమే కానీ ఇక ఏ విధమైన అభివృద్ధి అనేది లేదు. కానీ అబ్రహాం తలంచుకుంటే ఆయన ఒక దేశంగా మారిపోయాడు. దేవుని చిత్త ప్రకారం చేసినప్పుడు ఆయన దూరదృష్టితో ఆలోచన చేశాడు. ఆయన సాగిలి పడ్డాడు. ఇదిగో పునాదులు గల పట్టణం కొరకు ఆయన వేసి చూశాడు. ఆయన అడుగు పెట్టాడు, నమ్మాడు, ఇది నాది, ఇది నా పిల్లలకి, వాళ్ళ పిల్లలకి దేవుడు స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడని నమ్మాడు అని ఎబ్రీ పత్రికలో 11లో అంటాడు. విశ్వాసం అధ్యాయం నమ్మాడు, ఒక అడుగేశాడు. తన పిల్లలకు కూడా చెప్పాడు, ఇస్సాకు ఇదిగో నాకు దేవుడు చెప్పాడు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను, మీరు కూడా ఇక్కడే ఉండండి, పోమాకండి. అబ్బాయి మీ ఇదిగో మీ తాత తెర్రం నాకు తెలుసురా, మేము మీ చుట్టానురా, అదిరా ఇదిరని మాయ మాటలు చెప్పినా తిరిగి మరలా వాళ్ళకు ఊరు పేరు ఊరు అని ఆ ఊరికి వెళ్లకుండా వాళ్ళకి దేవుని మాటలు చెప్పాడు. అందువల్ల ఇస్సాకు అక్కడే ఉన్నాడు, యాకోబు అక్కడే ఉన్నాడు. ఏ స్థాయికి వెళ్ళారంటే చచ్చిపోయాడు అనుకున్న కొడుకు ఐగుప్తులో బతికే ఉన్నాడని తెలిస్తే మనమైతే ఏం చేస్తాం? ఎప్పుడో తప్పిపోయాడు అనుకో, ఒకడు ఎవరు పుట్టి సాత్వికి తప్పిపోయాడు అనుకో. ఇప్పుడైతే ఆడ తప్పిపోవటాలు ఏం లేదు. ఈ పిల్లలు మనం అన్న తప్పిపోతాం కానీ నేను తప్పిపోరు, శుభ్రంగా వస్తారు, గూగుల్ మ్యాప్ పెట్టుకునే వస్తారు, అడ్రస్ తెలియకపోతే అనుకుందాం. ఓ ఎప్పుడో కొన్ని ఏళ్ల తర్వాత అనుకో కనపడి ఎవడన్నా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడమ్మంటే ఎవడు అమెరికాలో పలానా రాష్ట్రంలో అలాంటి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొడుతున్నాడు అని చెప్పారు అనుకో. జాడ, నమ్మకమైన జాడ తెలిసింది. దానికి ఏం చేస్తాం? అవుతామా? ఆస్తులు అమ్మైనా సరిపోయి అని తెచ్చుకోవాలి. ఎందుకని? ప్రేమ అలాంటి. యాకోబుకి తెలియజేయబడింది, యోసేపు ఐగుప్తులో ఇంకా సజీవంగా ఉన్నాడని, ఆయన అక్కడ ఏలతున్నాడని. యాకోబు పరిగెత్తాడా? అమ్మో దేవుడు ఎంత గొప్పోడురా, దొరికాడు మా ఓడు అని గబా వెళ్ళాడా? ఎందుకు వెళ్ళా? అదే దూరదృష్టి. దేవుడు చెప్పాడు అబ్రహాముతో, ఐగుప్తు వెళ్ళదు. ఇస్సాక్కి చెప్పాడు, జాగ్రత్త, ఐగుప్తు వెళ్ళకూడదు, అంతే, ఒకటే మాట. కొడుకు మంచుకున్నాడని తెలిసినా కూడా వెళ్ళలేదంటే చూడండి. యాకోబులాగా నువ్వు నేను ఉంటావా? దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళకూడదు మీ అమ్మాయి దగ్గరికి, నువ్వు వెళ్ళకూడదు మీ అబ్బాయి దగ్గరికి. దేవుడు అలా చెప్పడు. ఒకవేళ ఈ యాకోబు పొజిషన్ లో మనం ఉంటే మనం ఇలానే ఉంటామా? ఓకే పర్లేదు, దేవుడి చిత్తం వల్లాడు బాగున్నాడు, ప్రభు చిత్తం అయితే మనం కలుస్తాం లేదా వండరా అని చెప్పగలుగుతామా? ఎమోషన్స్ ఎక్కువ పనిచేస్తాయా? దేవుడి చిత్తం పనిచేసిద్దా? ఎమోషనే పనిచేసిద్ది. అంటే మనం ఇంకా ఆ మార్గంలో పూర్తిగా రాలేదని అర్థం. ఆ మనసును వాక్యాన్ని చదివి ఆ యాటిట్యూడ్ నువ్వు కలిగి ఉండాలి. అది దేవుడు చెప్పాడు, ఐగుప్తు పోతే ప్రమాదం, వెళ్ళొద్దు. ఎప్పుడు వెళ్ళాలి? వెళ్తే రావడానికి లేదు. దేవుడి ప్లాన్ ఒకటి ఉంది, అప్పుడే వెళ్ళాలి.
ఐగుప్తు నీ సంతానం వెళ్తారు, 430 ఏళ్ళు అక్కడ ఉంటారని చెప్పాడు దేవుడు. ఈయన ముందే వెళ్తే దేవుడి వాగ్దానం ఏమవ్వాలి? దేవుడు ఎన్ని దూరదృష్టితో ఆలోచన చేసి చెప్పాడు, ఒరే బాబు నాయన మీరు ఎవరు పోమాకండి, టైం వచ్చింది పోదురు గారికి. పోయారు, తర్వాత టైం వచ్చినప్పుడు వెళ్ళారు. ఎప్పుడు వచ్చారు? మధ్యలో అనుకున్నారు అయ్యా పోవాలి, ఏడ్చారు, ముక్కబట్టి ఏడ్చారు. వచ్చారా? రాలేదు. పోవాలనుకుంటే చిన్న పడి నడిచిపడి ఎక్కడ పోవచ్చుగా, పోదామన్నా లేదు, ఇరకమైపోయారు అక్కడ. కేకలు పెట్టి ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు మోషేని పంపించాడు. మోషే ద్వారా మొత్తం టెక్క కూడా విడవబడకుండా అందరు పశువులతో సంపదతో సహా మొత్తం వచ్చారు. అప్పుడు దేవుడి యొక్క చిత్తమైన ప్రణాళిక నెరవేర్చుకుంది. చూసారా? ఈ దూరదృష్టి. యాకోబు దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించిన వాడై ఉన్నాడు. మనం కూడా విశ్వాస జీవితంలో అందరిలాగా ఎమోషన్స్ కి బెండ్ అయిపోకూడదు. అంటే ఎమోషన్స్ ఉండొద్దని కాదు, దేవుని చిత్తము ముందు మన ఎమోషన్ పక్కన పడేసారు. దేవుని చిత్తాన్ని ముందు పెట్టుకోవాలి, మిగతా అన్ని తర్వాత పక్కనే ఉంటాయి. అందరికి ఉంటాయి ఎమోషన్స్. ఉండవా? ఎవరికి ఉండవా? పైకి అలా కనపడవచ్చు, కొంతమంది పైకి ధైర్యంగా కనపడవచ్చు, గంభీరంగా కనపడవచ్చు. కొంతమంది ఉంటారు ఇప్పుడు చచ్చిపోయినా కూడా ఏడవడు. అంటే వాడికి బాధలేదనా, నొప్పి తెలియదనా? ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాళ్ళ ఎమోషన్ ని ఫీల్ అవుతారు, ఒక్కో రకంగా ఎక్స్ప్రెస్ చేస్తాడు. కన్నీళ్లు రావు వాళ్ళకి, కానీ ఇంకో రకంగా ఫీల్ అవుతాడు. ఇంకో రకంగా ఏదో ఆలోచిస్తాము. కొంతమంది ఆలోచనలో పెట్టుకుంటారు దాన్ని అంతటిని. అందరికీ అన్నీ ఉంటాయి, కానీ వీటన్నిటిని మించినది దేవుడు మనకి ఇచ్చే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ. దాన్ని మనం కలిగి ఉండడం గొప్ప విషయం. సో ఈ లేనోళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోయి దూరదృష్టి లేనులు అవుతారు. కాబట్టి విశ్వాస జీవితంలో మనం ఎప్పుడూ ఆత్మీయంగా గుడ్డి వాళ్ళని కాక ఆత్మీయంగా దూరదృష్టి లేని వారిగా ఉండకూడదు. ఏముండాలి మనకి? దేవుని స్వభావములో మనం పాలివారం అవ్వాలి. దేవుని స్వభావంలో ఏమేమి ఉంటాయి? 5వ వచనం నుండి 8వ వచనం వరకు చూస్తే ఇవన్నీ దేవుని స్వభావంలో ఉన్నాయి. ఈసారి రీసెర్చ్ చేస్తే ఇక నేను వీటి మీద చేయాలనుకుంటున్నాను. చాలా చేసుకుంటూ చేస్తున్నా, తక్కువ చేస్తా వస్తాను. దేవుని యొక్క స్వభావము, నిజంగా ఆయన స్వభావం చూడండి, ఎంత గొప్ప స్వభావాలు ఉన్నాయి ఆయనలో. ఆయన స్వభావంలో మనకేమవ్వాలి? పాలిగా. మనకు కూడా ఆ స్వభావం. వీడేంట్రా సాత్వికేంటి ఎలా ఉన్నాడంటే, ఎవరి స్వభావం వచ్చింది? వాళ్ళ అమ్మది కొంచెం, వాళ్ళ నాన్నది కొంచెం, వాళ్ళ తాతది కూడా కొంచెం, లేదు ఇంకా అంటుంటారుగా మామయ్యలే కొంచెం, ఎవరో సమ్ ఫ్యామిలీలో ఆ జీన్స్ అవి వస్తూ ఉంటాయి. మనం ఎవరి పిల్లలం? విశ్వాస సంబంధంగా అబ్రహాము పిల్లలం, యేసుక్రీస్తు కుమారులం. ఇప్పుడు మరి మనకెవరి స్వభావం రావాలి? అబ్రహాం స్వభావం రావాలి, దేవుని యొక్క స్వభావం. మరి మనలో ఉన్నాయా? ఉంటున్నాయా? తెలుసుకొని మరి ఆ స్వభావంలోనికి మనం మార్చబడాలి. అలాంటి గొప్ప స్వభావాలు మనలోకి వస్తే మన విశ్వాస జీవితం ఏమవుతుంది? అప్పుడు పెరుగుతుంది, డెవలప్ అవుతుంది. ఎవరన్నా పిలిచి కూర్చోబెట్టారే, ముద్దోడా పనికి మానోడా, ఏం చదువురా ఇది? మీ నాన్న ఎట్ట చదివేవాడు అనుకున్నా, మీ తాత అసలు ఏమనుకున్నావు అని అన్నప్పుడు ఒక్కోసారి వాడు ఆ ఇన్స్పిరేషన్లో ఏమైపోతాడంటే మారిపోవచ్చు. గత చరిత్ర అని మార్చేయచ్చు. ఈరోజు మనందరికీ మాదిరిగా, ఇన్స్పిరేషన్ గా, స్ఫూర్తిదాయకంగా బైబిల్లో ఇవన్నీ ఉన్నాయి మనకి. మరి మనం మారుతున్నామా? లైట్ తీసుకుంటే ఏ చరిత్ర ఉండి మార్చలేదు. యేసు ప్రభు పక్కనే తిరిగాడు. ఇస్కరియోతు యోధ ఏమన్నా మారాడా? పక్కనే ఉన్నాడు. 12 గంపలు మిగిలిన అంటే తలా గంపెత్తుకొని రండి, యోధ కూడా గంపెత్తుకొని వచ్చి ఉంటాడు 12 గంపల్లో. చాలా అద్భుతాలు చూశాడు. చివరికి అప్పగింపబడిన రాత్రి చెవులు నరికితే సింపుల్ గా దేవుడు చెవు కూడా తెచ్చి అతికిచ్చేసాడు. అంత గొప్ప అద్భుతం చూసిన యోధ మారాడా? ఎందుకంటే అతని మైండ్ మారిపోయింది, గుడ్డివాడైపోయాడు, చూడలేకపోయాడు. పరలోకపు 12 సింహాసనాల్లో ఒక సింహాసనం తనదని ప్రభువుకు చెప్పిన మాట మరిచిపోయాడు. దూరదృష్టి లేనివాడైపోయి ఈ లోకంలో వచ్చేటువంటి ఆ వెండి కాసులకు ఆశపడి పరలోక సంబంధమైనటువంటి నిత్య సింహాసనాన్ని, ప్రభుతో ఉండే గొప్ప భాగ్యాన్ని
కోల్పోయాడు. మనం అలా ఉండకుండా విశ్వాసమైన మనం ఎక్కడ పడిపోతున్నాం, ఎక్కడ దూరం అవుతున్నాం దేవునికి, ఎక్కడ ఏ విషయంలో దేవుని బాధపడుతున్నాం, ఇలాంటివన్నీ గమనించుకొని దేవుని వాక్యం మన ఎదుగుతుంది. వాక్యాన్ని చదువుతూ వింటూ విశ్వాసంలో తొక్కిళ్ళిపోకుండా స్థిరంగా ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. దేవుడు అలా ఉండడానికి మనందరికీ సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన సమయం మనందరం కూడా విజ్ఞాపనలోనికి